మహాభారతం అరణ్య పర్వం చతుర్థ శ్వాసం. ఉదంకుడు అనే మహర్షి విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణువు సాక్షాత్కరించాడు. ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దేవా, నీవు సాక్షాత్కరించడమే గొప్ప వరం. నాకు ఎల్లప్పుడూ సత్యం, ధర్మం, క్షమము మొదలైన వాటి మీద లగ్నం అయ్యాట్టు నీ మనసు ఎల్లప్పుడూ నా మీద లగ్నం అయ్యాట్టు, నా మనసు ఎల్లప్పుడూ నీ మీద లగ్నం అయ్యాట్టు వరం ప్రసాదించు అని కోరాడు. ఉదంక, నీకు పరమ జ్ఞాన యోగం సిద్ధిస్తుంది. 3 లోకాలకు హితమైన కార్యకు ఒకటి నీ వలన సిద్ధిస్తుంది. దుందుడు అనే రాక్షసుడు లోకాలకు హాని కలిగిస్తున్నాడు. అతడిని సంహరించడానికి నీవు బృహద్దశ్వ కుమారుడైన కువలయాశ్వుని ఆయత్తం చేయాలి. ఆ రాజు నాచే ప్రసాదింపబడిన యోగ బలము చేత, నీ యొక్క ప్రయత్నం చేత ఆ రాక్షసుని సంహరించడానికి సమర్థుడు. ఈ ప్రకారంగా లోకాలన్నీ సంతోషిస్తాయి అని చెప్పి విష్ణుదేవుడు మాయమయ్యాడు. ఉదంకుడు తన తపస్సును కొనసాగించాడు. ధర్మజ, కువలయాశ్వుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. ఇక్ష్వాకువు గొప్ప రాజు. అతని వంశవృక్షం ఈ విధంగా ఉంది. ఇక్ష్వాకుని కొడుకు అసేనుడు, అతని కొడుకు పృథుడు, అతడి కొడుకు విశ్వగుడు, విశ్వగుని కొడుకు ఆరుద్రుడు, ఆరుద్రుని కొడుకు యవనాశ్వుడు, అతని కొడుకు శ్రావస్తుడు, అతని కొడుకు బృహద్దశ్వుడు, ఆ బృహద్దశ్వుని కొడుకే ఈ కువలయాశ్వుడు. కువలయాశ్వునికి 21,000 మంది కొడుకులు పుట్టారు. అందరూ మహాబలవంతులు, అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన వారు. బృహద్దశ్వుడు కువలయాశ్వునకు రాజ్యము అప్పగించి తపోవనాలకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని ఉదంకుడు బృహదశ్వుని వద్దకు వచ్చాడు. రాజా, నీవు అడవులకు పోయి తపస్సు చేస్తే పుణ్యం వస్తుందా? ఇక్కడే ఉండి రాజ్యపాలన చేస్తూ ప్రజలను రక్షించు. అప్పుడు సాధువులైన మాలాంటి వారికి రక్షణ ఉంటుంది. ఇది కూడా నీ కర్తవ్యమే కదా. పూర్వకాలంలో మధుకైటపులు అనే రాక్షసులు ఉండేవారు. వారి కుమారుడు దుందుడు అనేవాడు ఉన్నాడు. వాడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. ప్రస్తుతం వాడు మా ఆశ్రమానికి దగ్గరలో ఒక సొరంగంలో నిద్రిస్తున్నాడు. వాడి నిశ్వాసముల వల్ల వచ్చే గాలికి ధూమము, ఇసుక చెలరేగుతూ ఉంది. అందువల్ల మా ఆశ్రమాలకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నీవు ఆ దుర్మార్గుడిని సంహరించి మా ఆశ్రమాలకు రక్షణ కల్పించాలి. అదియును కాక ఆ దుందుడిని సంహరించడానికి తన శక్తిని అందిస్తానని మహావిష్ణువు కూడా చెప్పాడు. అందుకని మీరు ఆ రాక్షసుని సంహరించి తర్వాత తపోవనాలకు వెళ్ళవచ్చు అని కోరాడు. మహాత్మా, ఆ రాక్షసుని సంహరించడానికి నా కుమారుణ్ణి పంపుతాను. నాకు తపోవనాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు. ఉదంకుడు అంగీకరించాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, ఆ మధుకైటపులు ఎవరు? వారి వృత్తాంతము తెలియపరచండి అని మార్కండేయుని కోరాడు. ధర్మజ, ముల్లోకములు ఒక మహాసముద్రంగా ఉండగా విష్ణుమూర్తి ఆదిశేషుని మీద శయనించి యోగ నిద్రలో ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి మధుకైటపులు అనే రాక్షసులు విజృంభించి దేవతలను బాధిస్తూ కడకు విష్ణువు నాభిలో నుండి పుట్టిన కమలంలో ఉన్న బ్రహ్మదేవుని కూడా బాధించసాగారు. బ్రహ్మదేవుడు పెద్ద పెట్టున ఆక్రందన చేశాడు. అప్పుడే
విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్నాడు. మధుకైటబులు చేస్తున్న ఆగడాల గురించి విని వారి వద్దకు వెళ్ళాడు. మధుకైటబులారా, మీ బలానికి శౌర్యానికి సంతోషించాను. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు. దానికి వారు నవ్వి, మేమే నీకు వరాలు ఇస్తాం, కోరుకో అని గర్వంతో అన్నారు. వెంటనే విష్ణువు, మీరు అడిగిన మాట తప్పకండి. నేను వరం కోరుకుంటున్నాను. లోకాలకు ప్రీతి కలిగించేటట్టు మీరు ఇద్దరు ఇప్పుడే నాచే మృత్యువును పొందండి అని కోరుకున్నాడు. ఓ విష్ణుదేవా, మేమే ఆడిన మాట తప్పము. మేమే మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మమ్ములను జలము లేని చోట చంపాలి, ఇది నియమం అని అన్నారు. ఆ సమయంలో 3 లోకాలు జలమయమై ఉన్నాయి. అప్పుడు విష్ణువు తన తొడల మీద వారిని పడుకోబెట్టి చక్రాయుధంతో వారిని సంహరించాడు. అది మధుకైటబుల కథ. ఉదంకుని కోరిన ప్రకారము బృహదశ్వుడు తన కుమారుడు కువలయాశ్వుని మధుకైటబుల కుమారుడైన దుందుని మీదకి దండయాత్రకు పంపాడు. విష్ణుదేవుడు తన శక్తికి కువలయాశ్వునిలో ప్రవేశపెట్టాడు. కువలయాశ్వుడు సముద్ర తీరంలో విడిది చేశాడు. ఇసుక తిన్నెలు తవ్వించాడు. అక్కడ నిద్రిస్తున్న రాక్షసుని చూశాడు. భటులు అతనిని అతి కష్టంతో నిద్రలేపారు. వాడు వదిలిన గాలి అగ్నిజ్వాలలై కువలయాశ్వుని కుమారులు 3 తప్ప అందరూ మరణించారు. కువలయాశ్వుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. కువలయాశ్వుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం ఆ రాక్షసుని శరీరాన్ని ముక్కలు చేసింది. ఈ ప్రకారంగా ఆ రాక్షసుని చంపిన కువలయాశ్వుడు అప్పటి నుండి దుందుమారుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అప్పుడు దేవతలు, ఉదంకుడు, మహారుషులు కువలయాశ్వుని వరం కోరుకోమన్నారు. మహాత్మా, నాకు ఎల్లప్పుడూ విష్ణు భక్తి కలిగి ఉండేట్టు, బ్రాహ్మణ భక్తి కలిగి ఉండేట్టు, నిరంతరం దాన ధర్మాలు చేసే శక్తి కలిగి ఉండేట్టు వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. వారు అతను కోరిన వరాలు సంతోషంగా అనుగ్రహించి తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. కువలయాశ్వుడు తన రాజ్యానికి వెళ్లి ప్రజారంజకంగా పరిపాలించాడు అని మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పాడు. మహాభారతం అరణ్య పర్వము చతుర్థ శ్వాసము సంపూర్ణం. మహాభారతం అరణ్య పర్వము పంచమ శ్వాసము మొదలైనది. పాండవులలో మధ్యముడు అర్జునుడు, అర్జునుని కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు, ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడే జనమేజయుడు. జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వేదవ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు మహాభారత కథను జనమేజయ మహారాజుకు వినిపించాడు. ఆ సమయంలో రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవణుడు అనగా సూతి ఆ మహాభారత కథను శ్రవణం చేశాడు. తను విన్న మహాభారత కథను శౌనక మహర్షి సత్రయాగం చేసిన సందర్భంలో శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. ఆ ప్రకారంగా మహాభారత కథను నైమిషారణ్యంలో శౌనక మహర్షి ఆశ్రమంలో రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవణుడు అనగా సూతి అనే పౌరాణికుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజు మార్కండేయ మహర్షిని చూసి, మహర్షి, నాకు గొప్ప గొప్ప పతివ్రతల కథలను వినవలనని కోరికగా ఉన్నది. కాబట్టి నాకు ఆ కథను వినిపించమని కోరుకుంటున్నాను. అదియును కాక తమ సంతానము నిమిత్తము తల్లిదండ్రులలో ఎవరు ఎక్కువ కష్టపడతారు? తల్లిదండ్రుల ఎడ పుత్రుని బాధ్యత ఎలాంటిది? తక్కువ జాతిలో పుట్టినవాడు పరమధార్మికులు పొందులోకములను ఎలా పొందగలడు? నాకు వివరించండి అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు. ఓ ధర్మజ,
తన బిడ్డను నవమాసాలు తల్లి కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. తన ప్రాణానికి అపాయం అని తెలిసి కూడా కొడుకును కంటుంది. ఇంకా పుత్రుని కొరకు తండ్రి తపములు, యజ్ఞములు, దానములు, వ్రతములు చేస్తాడు. కాబట్టి పుత్రుని కొరకు తల్లిదండ్రులు ఇరువురు సమానంగా కష్టపడతారు. కొడుకు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తమ కొడుకు ధర్మవర్తనుడు కావాలని, తమకు భక్తుడుగా ఉండాలని ఆశిస్తారు. తల్లిదండ్రుల ఆశలను సార్థకం కావించేవాడే నిజమైన కొడుకు. ఏ తల్లిదండ్రులు తమ కుమారుడి నడవడిక వలన సంతోషాన్ని పొందుతారో ఆ తనయుడే కీర్తిని, ధనాన్ని ఆర్జిస్తాడు, ఉత్తమ లోకాలను పొందుతాడు. మరియు తన భర్తకు సేవలు చేయుట యందు నిత్యం ఆసక్తి కలిగి ఉంటుందో ఆ స్త్రీకి ఎన్నో యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. నీకు ఒక కథ చెప్తాను, వినుము. పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మపరుడు, ఎన్నో తపస్సులు చేశాడు. ఒకరోజు అతను ఊరి బయట ఉన్న చెట్టు కింద కూర్చొని వేదాలు వల్లెవేస్తున్నాడు. ఆ సమయంలో ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది. ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి ఆ కొంగ వైపు తీక్షణంగా చూచాడు. ఆ చూపులకు ఆ కొంగ చచ్చిపోయి నేల మీద పడింది. అది చూసి కౌశికుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను ఎంతటి నిర్దయుడను, నాకు హృదయం లేదు, నా వలన ఈ కొంగ చనిపోయినది, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని విలపిస్తూ ఇంతలో మధ్యాహ్నం అయింది. సమీప గ్రామానికి భిక్షకు వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని భిక్షును అర్థించాడు. ఆ ఇంటి ఇల్లాలు అతనికి భిక్ష వేయడానికి ఒక పాత్రను శుద్ధి చేస్తూ ఉంది. ఇంతలో ఆమె భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె అతనికి అభ్యంగన స్నానం చేయించింది, భర్తకు అన్నం వడ్డించింది. భర్త తృప్తిగా భోజనం చేసేంత వరకు ఆయన పక్కనే కూర్చుంది. తరువాత ఆయనకు మెత్తటి పక్క వేసి ఆయనను పడుకోబెట్టి ఆయనకు కాలు పిసుకుతూ ఉంది. ఇంతలో ఆమెకు తన ఇంటికి భిక్షకు వచ్చిన బ్రాహ్మణుడి విషయం గుర్తుకు వచ్చినది. ఒక పాత్రలో అన్నం పెట్టుకొని భిక్ష వేయడానికి వచ్చింది. ఆమెను చూసి కౌశికుడు కోపించాడు. ఏమి, నీవు గర్వంతో భిక్షకు వచ్చిన నన్ను అవమానించావు? నేను వచ్చిన వెంటనే వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయేదని కదా, ఇంతసేపు ఎందుకు ఆలస్యం చేశావు, ఎందుకు అవమానించావు అని కోపంగా అడిగాడు. అయ్యా, మీకు భిక్ష తెచ్చున్నప్పుడు నా భర్త వచ్చాడు. ఆయనకు పరిచర్యలు చేసి వచ్చునప్పటికి ఆలస్యం అయినది. ఇది నా తప్పుగా తలవకండి, కొంచెం ఓర్పు వహించండి అని వేడుకొంది. ఏమి, నీకు బ్రాహ్మణుల కన్నా నీ భర్త అంత ఎక్కువ? లోకవంద్యులమై మమ్ములను అవమానిస్తావా? సాక్షాత్తు దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను పూజిస్తాడు, కాని నువ్వు గర్వంతో బ్రాహ్మణులను అవమానించావు. బ్రాహ్మణులను అవమానిస్తే వారికి కోపం ఈ లోకాలనే దహించి వేస్తుంది, వారి కోపం ఈ లోకాలనే దహించి వేస్తుంది అని కోపంతో పలికాడు కౌశికుడు. అయ్యా, దేవతలతో సమానమైన బ్రాహ్మణుల మహిమ నాకు తెలియదా చెప్పండి. ఒక బ్రాహ్మణుడు సముద్ర జలాలను తాగకూడనివి అని శపించలేదా? మరొక బ్రాహ్మణుడు దండకారణ్యం తగలబెట్టలేదా? మరొక బ్రాహ్మణుడు వాతాపిని జీర్ణం చేసుకోలేదా? కాబట్టి బ్రాహ్మణోత్తముల మహిమలు విని ఉన్నాను. అలాంటి బ్రాహ్మణులను అవమానించి కోరి కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటాను? కాని నా పాలిటికి నా భర్త నాకు పరమదైవము. నేను నా భర్తను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నాను. ఎంత ఆలోచించినా ఇంతకంటే గొప్ప ధర్మం నాకు కనిపించలేదు. బ్రాహ్మణోత్తమ, నీకు కోపం ఎక్కువ అని నాకు తెలుసు. నీ కోపానికి ఒక కొంగ చచ్చిపోయింది కూడా. ఈ విషయం నా పాతివ్రత్య మహిమతో తెలుసుకున్నాను. కాబట్టి తమరు నా మీద కోపించడం మంచిది కాదు. ఎందుకంటే ప్రతి మానవుని హృదయంలో ఇద్దరు ఘోరమైన శత్రువులు నివసిస్తూ ఉంటారు. వారే క్రోధము, మోహము. వారిని అణిచివేయకపోతే బ్రాహ్మణులకు గొప్పదనం రాదు కదా.
ఎవడైతే ఎప్పుడు సత్యం పలుకుతూ ఉంటాడో, ఎవడైతే అహింసా వ్రతము ఆచరిస్తాడో, ఎవడైతే గురుజనులకు మంచి చేస్తాడో, ఎవడైతే ఇంద్రియములను జయిస్తాడో, ఎవడైతే అందరినీ తనవారిగా చూస్తాడో, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ కామానికి వశుడు కాకుండా కర్మలను ఆచరిస్తాడో, అట్టి పుణ్యాత్ముడే నిజమైన బ్రాహ్మణుడని సర్వజనులు కీర్తిస్తారు. అట్టి బ్రాహ్మణునకు మంచి ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహము, వేదాధ్యయనము మంచి సంపదలుగా ధనముగా వర్ధిల్లుతాయి. ఇవే వేదములలో చెప్పబడిన కర్తవ్యములు. ధర్మము అనున్నది చాలా విధాలుగా ఉంటుంది, చాలా సూక్ష్మముగా కూడా ఉంటుంది. నీవు కేవలం స్వాధ్యాయ పరుడవు కాని ధర్మ సూక్ష్మములు నీకు తెలియవు. కావున వెంటనే మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ ఇంద్రియములను జయించిన వాడు, ఎప్పుడు సత్యము పలుకువాడు, మాతాపితరులను పూజించువాడు అయిన ధర్మవ్యాధుడు అనే కిరాతుడు ఉన్నాడు. అతని వలన ధర్మ సూక్ష్మములను తెలుసుకొనుము. నీ సందేహములన్నీయూ తీరుతాయి. నేను ఆడుదానిని, నాకు అంత పరిజ్ఞానం లేదు కదా, కాబట్టి ఆడువారు ఎట్టి అపరాధము చేసినను క్షమించవలేను కదా అని పలికినది. అమ్మా, నీ వలన నాకు జ్ఞానోదయము అయినది, నా మనసు ప్రశాంతి పొందినది. నే వెళ్ళి వచ్చేదను, నీకు అంతా మేలు జరుగుతుంది అని మిథిలా నగరానికి బయలుదేరాడు కౌశికుడు. ఆ పతివ్రత యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. ఆమెను దూషించి తాను ఎంతో తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. కొంతకాలానికి మిథిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న పౌరులను అడిగి ధర్మవ్యాధుడు ఉండే చోటు తెలుసుకున్నాడు. ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళాడు. ధర్మవ్యాధుడు మాంసము విక్రయిస్తున్నాడు. అంగడిలో జనం కిక్కిరిసి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూచి అసహించుకున్నాడు. ఒక పక్కకు ఒదిగి నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుని చూచి ధర్మవ్యాధుడు వెంటనే అతని వద్దకు వచ్చాడు. ఆయనకు భక్తితో మొక్కాడు. మహానుభావ, ఆ మహాపతివ్రత తమరిని నా వద్దకు పంపినదా? అందుకని తమరు నా వద్దకు వచ్చినారా? నాకు చాలా సంతోషంగా ఉంది. రండి, మా ఇంటికి పోయేదము అని ధర్మవ్యాధుడు ఆ బ్రాహ్మణుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ పతివ్రత తనను పంపిన సంగతి ఇతనికి ఎలా తెలిసింది? ఆ బ్రాహ్మణుడు మరల ఆశ్చర్యపోయాడు. ఇద్దరు ధర్మవ్యాధుని ఇంటికి వెళ్ళారు. ధర్మవ్యాధుడు ఆ బ్రాహ్మణునికి ఆజ్ఞాపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ధర్మవ్యాధుని చూసి, అయ్యా, మీరు అన్ని ధర్మములు తెలిసిన వారు, ఇలా జీవహింస చేసి జీవించడం న్యాయమా, ధర్మమా అని అడిగాడు. అప్పుడు, అయ్యా, బ్రాహ్మణులకు తపస్సు, స్వాధ్యాయము, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము పరమధర్మములు. అలాగే క్షత్రియులకు దండనీతి, వైశ్యులకు వ్యవసాయము, పశుపాలన, వ్యాపారము పరమధర్మములు. శూద్రులకు సేవ చేయడం పరమధర్మము. అలాగే మాకు మృగమాంసము విక్రయించి జీవించడము ధర్మము. పైగా ఇది మాకు వంశానుగతంగా వచ్చుచున్నది. ఇది మిథిలా రాజ్యము. ఈ దేశమునకు రాజైన జనకుడు రాజధర్మమును తప్పనివాడు. ఇక్కడ అందరూ ఎవరి ధర్మం వారు నిర్వర్తించాలి. స్వధర్మమును ఆచరించని వాడిని కడకు కన్న కొడుకైనా శిక్షిస్తాడు. కాబట్టి నేను నా ధర్మమును వదిలిపెట్టను. కాని ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఈ విధంగా మాంస విక్రయము చేయుచున్నను. నేను ఎన్నడూ జీవహింస చేయను. ఇతరులు చంపి తెచ్చిన మాంసమును నేను కొని దానిని మరల అమ్ముతాను. దాని వలన వచ్చిన ధనముతో తృప్తిగా జీవిస్తున్నాను. నేను ఎప్పుడు అణకువతో ఉంటాను. గురువులను, వృద్ధులను, అతిథులను, బ్రాహ్మణులను, దేవతలను పూజిస్తాను. సత్యమును, శౌచమును ఆచరిస్తాను. బంధువులను ఆదరిస్తాను. నా శక్తి కొలది దాన ధర్మములు చేస్తాను. నాకు ఎవరు అన్నా అసూయ లేదు. దేని మీద కోరికలను పెంచుకోను. ఇతరులలో దోషములను ఎంచను. ఉపవాస నియమములు ఆచరిస్తూ పరిమిత ఆహారం తీసుకుంటాను.
ఏకపత్ని వ్రతుడను, ఆమెతో కేవలం ఋతుకాలంలోనే సంభోగిస్తాను. నేను ఎవరి పొగడ్తలకు పొంగిపోను, ఎవరు తిట్టినా కుంగిపోను. దాని వలన నేను హీనకులంలో జన్మించినను నిర్మలంగా ఉన్నాను. ఏదో మాట్లాడాలి కాబట్టి ఇవన్నీ చెప్పాను, కానీ నా గురించి నేను పొగుడుకోవడం కాదు. తమరు నా వద్దకు ధర్మం తెలుసుకొనుటకు వచ్చారు, ఆ విశేషాలు వివరిస్తాను అని ఆ ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు. తన కులధర్మము విడువకుండా జీవించడం అన్నిటిలోకి పరమధర్మం అని పెద్దలు చెబుతారు. హృదయంలో దయ కలిగి ఉండటం గొప్ప లక్షణం. బయట ప్రపంచంలో ఎంతమంది ఎన్నో భావాలు కలిగి ఉంటారు. అందరి భావాలను మన్నించడం, సహనంతో మెలగాలి. విషయవాంఛలను, చెడ్డ కోరికలను విడిచిపెట్టాలి. త్యాగ గుణము అన్నింటికన్నా గొప్ప గుణము. దానిని ప్రతివాడు అలవర్చుకోవాలి. ఎప్పుడూ నిజాన్నే పలకాలి. ఎల్లప్పుడూ మంచివారిని గౌరవించాలి, పూజించాలి. కోరికలు అనేవి మనిషికి సహజం, కానీ ఆ కోరికలు తీర్చుకునేటప్పుడు ధర్మం తప్పకుండా వ్యవహరించాలి. మనకు మంచి జరిగినా చెడు జరిగినా వాటిని సమదృష్టితో చూడడం నేర్చుకోవాలి. మనకు అపకారం చేసిన వారికి ఉపకారం చేయడం అందరూ మెచ్చుకునే లక్షణము. ఇతరులకు అపకారం చేసేవాడు తన పాపాలలో తనే కాలిపోతాడు. వేరే వాళ్ళు ఎవరు వాడికి కీడు చెయ్యడం అనవసరం. దేవుడు లేడు, వేదములు ప్రమాణములు కావు అని వాదించే నాస్తికులు ధార్మికులు చేసే పనులను ఖండిస్తారు. అలాంటి వారి మాటలు నమ్మి ధర్మము విడిచిపెట్టడం మంచిది కాదు. ఎవరైనా పాపం చేసినప్పుడు అయ్యో పాపం చేశానే, తప్పు చేశానే అని పశ్చాత్తాప పడేవాడికి సగం పాపం పోతుంది. ఇంకా అలాంటి పాపం చెయ్యను అని నిశ్చయించుకునేవాడికి మిగిలిన పాపం పోతుంది. అసలు మానవుడు చేసే పాపాలన్నీ లోభము, క్రోధము వల్ల పుడతాయి. అట్టి లోభాన్ని, క్రోధాన్ని జయించిన వాడు పరమధార్మికుడు. కొన్ని చెడ్డ పనులు పైకి చాలా మంచి పనుల మాదిరి కనిపిస్తాయి. నీటితో నిండిన బావుల మీద, ఊబి మీద దట్టంగా గడ్డి పెరిగి అక్కడ బావి ఊబి ఉన్నది అని కూడా తెలియదు కదా. కాబట్టి అలాంటి చెడ్డ పనుల చెంతకు కూడా పోకూడదు. ఎప్పుడే శిష్టాచారములనే పాటించాలి అని ధర్మవ్యాధుడు కౌశికునకు చెప్పాడు. శిష్టాచారములు అంటే ఏమిటి అని కౌశికుడు అడగగా ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు. దానము, సత్యము, తపము, యజ్ఞము, మంచితనము, కోపం లేకుండా ఉండడము, ఇంద్రియ నిగ్రహము, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం, వేదాలను చదవడం, డాంబికత్వం లేకుండా ఉండడం, ఎప్పుడూ దైన్యంగా ఉండకపోవడం, నిరాశతో కుంగకపోవడం, అసూయను, అహంకారాన్ని వదిలిపెట్టి మంచి ప్రవర్తన కలిగి ఉండటం, తీర్థయాత్రలు చేయడం, పరిశుభ్రతను పాటించడం, అన్ని భూతముల యందును దయగలిగి ఉండడం, తక్కువగా మాట్లాడడం, అవి మంచి మాటలు మాట్లాడటం, తనను ఆశ్రయించిన వారిని కాపాడడం, ఇవన్నీ ధర్మములు, శిష్టాచారములని పెద్దలు చెబుతారు. ఓ మహాత్మా, అసూయను విడిచిపెట్టి మంచి ప్రవర్తనతో జీవించడంలో ఉన్న హాయి, సంతోషం ఇతర మార్గాలలో జీవించే వారికి లభించదు. కాబట్టి పైన చెప్పిన విశిష్టాచారములను పాటిస్తూ, గురువులను సేవిస్తూ, వేదాధ్యయనం చేస్తూ, మంచి మనసుతో కామము, క్రోధము అనే మొసళ్ళు ఉన్న కోరికలు అనే సముద్రమును చెదరని ధైర్యము అనే నావ మీద దాటవలెను. అట్టివారే ధన్యులు. మహాత్మా, అహింస అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మము. అట్టి ధర్మమును సత్యముతో చేర్చి ఆచరింపవలెను. శిష్టాచారములలో సత్యము గొప్పది. వేద సమ్మతములు, శాస్త్ర సమ్మతములు, శిష్టాచారములు అని ధర్మములు 3 విధములుగా వర్ధిల్లుతూ ఉంటాయి. వేదాధ్యయనం చేసిన వాడు శిష్టాచార మార్గములో ప్రయాణం చేసి మంచి బుద్ధి అనే మేడను ఎక్కి మోహము అనే ఊబిలో పడి కొట్టుకుంటున్న ఈ లోకాన్ని చూసి నవ్వుకుంటాడు. మహాత్మా, నేను చేస్తున్నది హింస కదా,
అని నన్ను మొదట ప్రశ్నించారు. నేను దానికి తగిన సమాధానం చెప్పాను. కానీ ఇది హింస, ఇది అహింస అని చెప్పడం ఎవరి తరము కాదు. ఒక ప్రాణి పుట్టడానికి, చావడానికి ఆ ప్రాణి అంతకుముందు చేసిన కర్మములే కారణం. చంపేవాడు కేవలం నిమిత్త మాత్రుడు. పండ్లు, వేర్లు, ఔషధులు, కాయగూరలు, ఆకుకూరలు, జంతువులు ప్రాణులకు ఆహారంగా భగవంతుడు ఏర్పరిచాడు. ఇది వేద ప్రమాణము. దానిని మనం కాదనగలమా? పూర్వము శిబి చక్రవర్తి తన మాంసాన్ని కోసి తేగపావురాయి రూపంలో ఉన్న ఇంద్రుడికి, అగ్నికి ఇచ్చాడు కదా. మరి అతనికి పుణ్యం లభించింది కదా. రంతిదేవుడు అనే రాజు పూర్వము ప్రతిదినము వేల కొద్ది గోవులను వధించి సంతర్పణములు చేశాడు కదా. అతనికి పుణ్యలోకములు లభించాయి కదా. మరి వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదుల యందు పశువులను వధిస్తారు కదా. కాబట్టి మాంసాహారాన్ని జీవహింసగా పరిగణించలేము. పితృకార్యములలో, దైవ కార్యములలో మాంసాహారాన్ని పెడతారు కదా. మిగిలిన మాంసాహారాన్ని భుజించడం ధర్మం అని ఋషులు చెప్తారు కదా. రైతులు భూమిని నాగలితో దున్నుతున్నప్పుడు ఎన్నో జీవాలు చచ్చిపోతాయి. మరి అది హింస కాదా? ఇంత ఎందుకు? మానవులు నేల మీద నడుచుచున్నప్పుడు వారి కాళ్ళ కింద పడి ఎన్నో జీవాలు చచ్చిపోతూ ఉంటాయి. మరి అది జీవహింస అవుతుంది కదా. కాబట్టి ఇది ఎవరికి వారు ఆలోచించి నిర్ణయించుకోవలసిన విషయము. నీరు, భూమి, ఆకాశము సర్వము ప్రాణులతో నిండి ఉంది. కాబట్టి మనం చేసే ప్రతి కర్మలోనూ హింస తప్పనిసరిగా ఉంటుంది. హింస చెయ్యకుండా జీవనం గడపడం కష్టం. కొంతమంది మాత్రం తాము ఎప్పుడు హింస చెయ్యమని భ్రమలో ఉంటారు. ముని వత్తిని స్వీకరించి అరణ్యములలో తపస్సు చేసుకుంటూ తాము అహింసా వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పుకుంటున్న మునులు కూడా ప్రతిరోజు ఆకులు, కాయలు, ఫలాలు, కందమూలములను భుజిస్తూ జీవహింస చేస్తున్నారు కదా. ఎందుకంటే ఆకులలో, కాయలలో, మొక్కలలో అన్నింటిలోనూ జీవం ఉందని మనకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో జీవహింస చెయ్యని వాడు ఒక్కడు కూడా లేడు. కానీ తెలిసి కావలెనని జీవహింస చెయ్యకపోవడమే అహింస అని చెప్పుకోవాలి. ధర్మము చాలా రకాలుగా ఉంటుంది. చాలా సూక్ష్మమైనది. తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి వేదములను, పెద్దలు చెప్పిన మాటలను, వారు ఆచరించే ఆచారముల వలనను మనము ధర్మము తెలుసుకొనవలెను. సత్యవ్రతము చాలా గొప్పది. కానీ ఏ ప్రాణికైనా అపకారము జరుగుతున్నప్పుడు దానిని నివారించడానికి ఆడే అబద్ధము నిజం పలకడం కన్నా గొప్పది. ఏ ప్రాణికైనా అపకారం కలిగించే సత్యము అబద్ధము చెప్పడంతో సమానం. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని కాపాడడానికి ఆడే సత్యము, వివాహ సమయం నందును పలికే అసత్యము సత్యముతో సమానము. ఇలాంటివే ధర్మ సూక్ష్మములు. తన కులమునకు ఉచితమైన మార్గము మంచిది అయినా మంచిది కాకపోయినా కులవృత్తి మానరాదు. ఎందుకంటే కులవృత్తి దైవము ఏర్పరిచినది. మనము పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితము అనుభవింపక తప్పదు. దానిని తప్పించుకొనడం ఎవరి తరమూ కాదు. ఈ విషయం తెలియని మూఢులు తమ కష్టములు వచ్చినప్పుడు దైవాన్ని దూషిస్తారు. అలాగే మనుజులు తాము చేసే కర్మలకు తామే కర్తలమని, తామే చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఇది అజ్ఞానము. అన్ని పనులకు తానే కర్త అయితే తాను చేసిన అన్ని కార్యములు ఫలించవలెను కదా. అలా జరగటం లేదు. ఎందుకంటే కనగా చాలా మంది నీతిమంతులు, ధర్మనిరతులు అన్ని కార్యములను దక్షతగా నిర్వహించగలవారు చేసే ఎన్నో కార్యములు కూడా ఒక్కొక్కసారి ఫలించవు. కానీ దుష్టులు, క్రూరులు, దుర్మార్గులు చేసే పనులు అన్ని ఫలిస్తూ ఉంటాయి. కొంతమందికి ఏ పని చెయ్యకుండానే ధనము, విజయములు వచ్చి పడుతూ ఉంటాయి. కానీ కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. అలాగే కటిక దరిద్రులకు, పేదవారికి సంతానం వద్దనా కలుగుతుంది. కానీ మహాధనవంతులకు కూడా ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా సంతానం కలగదు.
ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మఫలము వలన జరుగుతుంది అని చెప్పక తప్పదు. అలాగే మనుజులు పూర్వజన్మ కర్మలకు ఆధీనులు కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు తాము చేయవచ్చు అనుకుంటే అట్టివారు ఎలాంటి రోగాలు మరణము లేకుండా శాశ్వతముగా బతకవచ్చు కదా. కాబట్టి మనం పూర్వము చేసిన కర్మల బట్టి ఈ శరీరం ఏర్పడుతుంది. శరీరం చేయవలసిన పనులు కూడా మనము చేసిన కర్మవశమున నిర్ణయింపబడతాయి. ఈ దేహం విడిచి మరణించిన తర్వాత జీవుడు మరలా తన కర్మ నిర్దేశించిన దేహానికి వెళతాడు. ఇప్పుడు జీవుడు ఎలాంటి వాడో నీకు చెబుతాను విను. జీవుడు అనగుడు, సనాతనుడు, ఎప్పటికీ ఉంటాడు. జీవుడికి పాపం అంటదు. మనం చేసుకున్న కర్మల బట్టి జీవుడు శరీరాన్ని పొందుతూ ఉంటాడు. కొంతకాలం ఆ శరీరంలో ఉంటాడు. శరీరం మరణిస్తుంది, కానీ శాశ్వతుడు అయిన జీవుడు మరణించడు. ఈ శరీరాన్ని విడిచిన జీవుడు తను చేసిన కర్మలను బట్టి వేరే శరీరాన్ని ధరిస్తాడు. ఆ శరీరంలో సుఖ దుఃఖములు అనుభవిస్తాడు. ఆ ప్రకారము జీవుడు ఎన్నో దేహబంధములలో చిక్కుకుంటాడు. మహానుభావ, ఇప్పుడు నీకు పుణ్యము పాపముల వలన కలిగే దేహబంధములు ఎట్టివి అనే విషయం చెబుతాను విను. స్థిరమైన పుణ్యము చేసిన వానికి దైవత్వము ప్రాప్తిస్తుంది. కొంత పుణ్యము కొంత పాపము చేసిన వానికి మనుష్య జన్మ లభిస్తుంది. కేవలం పాపాలు మాత్రమే చేస్తే వాడు జంతువులుగా క్రిమికీటకాదులుగా జన్మిస్తాడు. అలా పుట్టుచు చచ్చుచు కోరికలు అనే సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఎన్నటికి ఒడ్డుకు చేరుకోడు. ఇది తెలిసిన వాడు పాపముల జోలికి పోక కేవలం పుణ్యకార్యాలు చేస్తూ మదము, అహంకారము, మాత్సర్యమును వదిలిపెట్టి ధర్మ మార్గాన జీవిస్తాడు. ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించడం వలన మనసు నిర్మలమవుతుంది. ఈ కోరికలు సుఖాలు ఎందుకు పనికిరావని తెలుసుకుంటాడు. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యమునే పలకడం ఆచరిస్తూ దైవత్వాన్ని పొందుతాడు. ఇది అంతా విన్న కౌశికునకు ఒక సందేహం కలిగింది. అయ్యా, ఇంద్రియములు అనగా ఏవి? వాటిని అదుపు చేయకుంటే ఎలాంటి పాపం కలుగుతుంది? వాటిని అదుపు చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుంది? వివరించండి అని సవినయముగా అడిగాడు. అప్పుడు ఆ ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు. మిగతాది రేపటి కార్యక్రమంలో చెప్పుకుందాము. సెలవు.